హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేసా, డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. అండ్ అలానే ఫర్దర్గా వెబ్సైట్ రిలేటెడ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ కానీ, ఫీ పేమెంట్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ అబౌట్ ఎవరికైతే వెబ్సైట్లో అండర్ 20K ర్యాంక్ వచ్చిందో, 20K 30K లోపైన 20K లోపైన కూడా మీ అందరికీ కూడా మంచి కాలేజెస్లో వచ్చే స్కోప్ చాలా చాలా ఎక్కువ, 90% స్కోప్ ఉంది. మంచి మంచి కాలేజెస్లో వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో అలాంటి కాలేజెస్ నేనైతే చెప్తున్నాను. ఎవరైతే అండర్ 20K అండర్ 30K వచ్చిందో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ర్యాంక్ టు 30K 20K అని చెప్పినప్పటికీ కూడా అటు ఇటుగా ఉంటాయి కాబట్టి 30K వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా మీకు ఈ ర్యాంక్స్లో వస్తే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్లోని ఈ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీకు తెలియకుండా మిస్ చేసుకుంటే టాప్ కాలేజెస్లో ప్లేస్ అయ్యే ఆపర్చునిటీ అయితే మిస్ అవుతారు. సో ఇప్పుడు ఈ వీడియోలో అవే మనం మెన్షన్ చేస్తాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. కాలేజ్ దోస్త్ వాళ్ళు వాళ్ళ యొక్క వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా మీకు ఏపీ వెబ్సైట్ 2022 యొక్క కాలేజ్ వైజ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్, బ్రాంచ్ వైజు, యూనివర్సిటీ వైజు అన్నీ కూడా అయితే మనకి పొందపరచడం జరిగింది. అండ్ అలానే నెక్స్ట్ 2023వి గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అయితే ఇక్కడే మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ పీడిఎఫ్ని మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ కాలేజ్ దోస్త్ వాళ్ళ కమ్యూనిటీ చాట్ బోర్డ్ లింక్ వచ్చేసినప్పటికీ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ కమెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ అలానే ఇంకా అదర్ రిసోర్సెస్ లైక్ డాక్యుమెంట్స్, అప్డేట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. యూ కెన్ చెక్అవుట్ ఇన్ యువర్ ఫ్రీ టైం. థ్యాంక్ యూ. సో ఈ పర్టిక్యులర్ కాలేజెస్ ఒక్కొక్కటి నేను మెన్షన్ చేస్తాను. మీకు కనుక కట్ ఆఫ్స్ కావాలి అనుకుంటే యూ క్యాన్ గో అండ్ చెక్అవుట్. ఓకే, ఎక్కడ ఉంటుంది అంటే అఫీషియల్గా మనకి లాస్ట్ ఇయర్ దాంట్లో కూడా యూ క్యాన్ చెక్అవుట్. ఆ లింక్ ఏమైనా దొరికితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో లేకపోతే ఇంకొక వీడియోలో దానికోసం నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, విష్ణు భీమవరంలో ఉంటుంది. విఐటి భీమవరం, ఇది ఉమెన్స్ ఉంటుంది అండ్ అలానే కోఎడ్ ఉంటుంది. రెండు కాలేజెస్ కూడా యూ కెన్ హ్యావ్ అ లుక్. ప్రతి బ్రాంచ్కి కూడా ఆల్రెడీ ఏ బ్రాంచెస్ ఉంటాయి అనేది వీడియో చేశాను విష్ణులో, అందుకే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ చెక్ చేయమన్నా ఒకసారి చెక్ చేయండి. సో అందులో మీకు తెలుస్తాయి ఏ బ్రాంచెస్ ఉంటాయి ఈ పర్టికులర్ కాలేజెస్లో అనేవి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే అండర్ 30K ఈ కాలేజెస్ వస్తాయి, అండర్ 20K కాలేజెస్ వస్తాయి అని చెప్పాను కదా. కొన్ని బ్రాంచెస్కి ఇప్పుడు మెకానికల్, ట్రిపుల్ వాళ్ళకి ఈ పర్టికులర్ నేను చెప్పే కాలేజెస్లోని మీకు 50K 60K వచ్చినా కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి మ్యాక్సిమం మంచి కాలేజెస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విష్ణు. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, ఫాస్ట్గానే చెప్పేస్తాను వీడియోని. జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ విచ్ ఈజ్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల, ఓకే, యూనివర్సిటీ అగైన్. అండ్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కల్కిరి, యూనివర్సిటీ అగైన్. నెక్స్ట్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఓకే, ఇది లొకేషన్ మదనపల్లిలో ఉంటుంది. అండ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం, విచ్ ఈస్ ది top autonomous colleges in AP, one of the top autonomous colleges in AP. And VR Siddhartha Engineering College which is located in Vijayawada, Krishna, so which is the one of the most top autonomous colleges in AP. And JNTU College of Engineering Kakinada, యూనివర్సిటీస్లో టాప్ ఉండే యూనివర్సిటీస్లో ఇది ఒకటి వస్తుంది, కాకినాడ కూడా. ఓకే, ఎవరైతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అండర్ 20K అండర్ 30K పెట్టండి అని చెప్పి, లైక్ ఇప్పుడు మీరు ఏ ఆర్డర్లో పెట్టాలి. ఇప్పుడు ఓకే, మీకు ర్యాంక్ 1000 వచ్చింది లేదా 2000 వచ్చింది, అలాంటప్పుడు మీరు ఏ ఆర్డర్లో పెడితే యూనివర్సిటీ వస్తుంది, ఆ తర్వాత టాప్ ఆటోనమస్ కాలేజెస్ ఎలా పెట్టాలి అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ అవి కూడా వస్తాయి. వెయిట్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకే ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళొచ్చు, కానీ మీ ర్యాంక్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక 10 కాలేజెస్ పెట్టారనుకోండి ఆర్డర్లోని, ఫస్ట్ కాలేజ్ టు 10th కాలేజ్, మీకు 1000 ర్యాంక్ వస్తే మీకు ఫస్ట్ సెకండ్ కాలేజెస్లోనే సీట్ ఇచ్చేయచ్చు. అలా కాకుండా మీకు 10,000 ర్యాంక్ వస్తే మీరు పెట్టిన 10 కాలేజెస్లోని 10th కాలేజ్ వరకు కూడా వాళ్ళు సెర్చ్ చేసి మీ 10,000 ర్యాంక్కి ఓకే ఈ కాలేజ్లో కట్ ఆఫ్ సరిపోతుంది మీ బ్రాంచ్కి అని చెప్పి అప్పుడు ఇస్తారు. కాబట్టి ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టాలి అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా, తర్వాత వచ్చే వీడియోస్ చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ అనిల్ నీలకంఠ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం, భీమునిపట్నం మండల్. అండ్ జేఎన్టీయు కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఓకే, నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు, వివిఐటి అని చెప్తారు కదా, సో ఇది కోడ్. అండ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం, లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం,
ఓకే, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజా, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాపెస్ట్ యూనివర్సిటీ, నాక్ ర్యాంకింగ్ పరంగా కూడా జేఎన్టీయూకే, ఏయూ ఇవన్నీ కూడా నాక్ ర్యాంకింగ్ పరంగా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా కూడా టాప్ యూనివర్సిటీస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం, ఏపీ. అండ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నాక్ ర్యాంకింగ్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటుంది. టాప్ అటానమస్ కాలేజెస్లో ఇది ఒకటి వస్తుంది మనకి, భీమవరంలో ఉంటుంది, వెస్ట్ గోదావరి. ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు. ఓకే, ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. ఈ పర్టికులర్ కాలేజ్లోని మెకానికల్ లైక్ ట్రిపుల్ ఈ కానీ అదర్ దెన్ సిఎస్సి రిలేటెడ్ ఏదైనా కోర్ రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళకి కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కట్ ఆఫ్స్ అనేవి ఇండివిజువల్గా మీకు తెలుసుకొని ఉండాలి. ఓకే, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విశాఖపట్నం. ఇదే ఉమెన్స్ కూడా ఉంది, విజ్ఞాన్ కోయడ్, విజ్ఞాన్ వ్యూమన్, రెండు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఆ పర్టిక్యులర్ ఏమంటారు దాన్ని ర్యాంక్స్ వచ్చినట్టయితే. సో దీస్ ఆర్ ఆల్ ది కాలేజెస్ విచ్ ఐ హ్యావ్ మెన్షన్డ్. సో ఎస్వియు కానీ, ఓకే, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా ఉంటుంది, అవన్నీ మెన్షన్ చేశాను. ఎక్కడైనా ఏమైనా మిస్ చేసినట్టయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలోని మీకు చెప్తాను. ఎలాగే నేను టాప్ కాలేజెస్ ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ ఏ ఆర్డర్లో పెట్టాలి అన్నీ చెప్పాను. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న కాలేజెస్ మిస్ అయ్యి ఉండొచ్చు. అవి మిస్ అయితే ఒకసారి నేను కమెంట్ సెక్షన్లో పెడతాను, అవి కూడా చూసుకోండి. ఓకే, ఇవైతే కాలేజెస్. అండ్ అలానే కాలేజ్ దోస్త్ వాళ్ళ వాట్సాప్ చాట్బోట్ లింక్ అనేది నేనైతే మీకు ఇస్తాను, యూనివర్సిటీ కట్ ఆఫ్స్ కానీ అన్నిటికీ మీరు చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లోని. అండ్ అలానే కమెంట్ సెక్షన్లో పిన్ కమెంట్ కింద మీకు ఉంటుంది, చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.